భారతదేశంలో నెలకొన్న ఎల్పీజీ వంట గ్యాస్ సంక్షోభం, ఇంధన భద్రతపై మీకు కావాల్సిన క్విక్ సారాంశమిది. అసలు ప్రొపేన్, బ్యూటేన్ వాయువులతో తయారయ్యే మన ఎల్పీజీ గ్యాస్పై వచ్చిన ఈ తాజా నివేదిక, మనం వాడే గ్యాస్లో సగానికి పైగా విదేశాల నుంచే ఎందుకు వస్తోందో, అలాగే ఇది మన జేబులపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన ఎంత పెద్ద భారం మోపుతోందో చాలా స్పష్టంగా వివరిస్తోంది. మొదటిది, విదేశాలపై మనం ఎంతగా ఆధారపడుతున్నామనేది. మనమింట్లో వాడే ప్రతి 10 సిలిండర్లలో ఏకంగా 6 సిలిండర్లు విదేశాల నుండే వస్తున్నాయని మీకు తెలుసా? అవునండి, అందులోనూ మిడిల్ ఈస్ట్, ఎర్ర సముద్రంలో గొడవల వల్ల నౌకల ప్రయాణ మార్గాలు మారిపోయి రవాణా ఖర్చులు ఏకంగా 50% వరకు పెరిగాయి. దీనికి తోడు డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోవడం వల్ల ఈ దిగుమతుల భారం మనకి మరింత ఎక్కువయింది. రెండవది, దీని వెనుక ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావం. చూడండి, పేదలకు ఉచిత గ్యాస్ అందించే ఉజ్వల పథకం కింద కోట్లాది మందికి కనెక్షన్లు ఇచ్చినా పల్లెల్లో ఇంకా చాలామంది మహిళలు అనారోగ్యం పాలుచేసే కట్టెల పొయ్యిపైనే ఆధారపడుతున్నారు. ఇంకోవైపు ఈ సబ్సిడీల వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా 40,000 కోట్లకు పైగా ఖర్చవుతూ ఆర్థిక లోటును అమాంతం పెంచేస్తోంది. చివరగా, ఈ సమస్య నుంచి బయటపడే దారులు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అత్యవసర పరిస్థితుల కోసం మన దేశ పోర్ట్లో కేవలం 2 రోజులకు సరిపడా ఎల్పీజీ రిజర్వ్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనం వెంటనే ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని బాగా పెంచాలి. ఎందుకంటే మన గ్యాస్ స్టవ్ కేవలం 60% పనిచేస్తే, కరెంట్తో నడిచే ఇండక్షన్ స్టవ్ 90% సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని కూడా మనం వేగంగా పెంచాలి. మొత్తానికి ఈ సంక్షోభం కేవలం సిలిండర్ రేట్ల పెంపు గురించి మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మన దేశ ఇంధన భద్రతను ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒక చాలా పెద్ద హెచ్చరిక.